గుంతలు తీయడమే కాదయ్యా, మొక్కలు వేయడం కూడా కష్టమే, ఎండ చినిపోతుంది. ఓకే గాయ్స్, ఈరోజు వచ్చేసి మామిడి మొక్కలు తీసుకురావడానికి వెళ్తున్నాను అనమాట, ఆటోలో వెళ్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 4:15 అవుతుంది. మామూలుగా 3:40కి లేచేసాము. మా ఊరి నుంచి పెదపవన్ వచ్చేసి 7 కిలోమీటర్స్ అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి పెదపవన్కి వచ్చేసి పెదపవన్ నుంచి ఉలవపాడు వెళ్తాము. మొత్తం చూపిస్తాను, ఉలవపాడులో మొక్కలు ఎక్కడ ఎక్కడాయో అనేది వీడియోలో చూపిస్తాను. ఇంకా నర్సరీ ఎటువైపు దారి తెలీదు, నాకు తెలిసిన అంకుల్తో పాటు వచ్చినాను. సెయింట్ జోసెఫ్ మ్యాక్సిమం ఉలవపాడు అనేది బాగా ఫేమస్ దేనికంటే మామిడికాయలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ, మ్యాంగోస్. మీరు ఉలవపాడు స్టార్ట్ అవుతున్నారంటే కార్పొరేషన్ ఉంటుంది ఇక్కడ ఎక్కువగా. కార్పొరేషన్ మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో వాళ్ళు ఉండే బాగా తోటలు కొనుక్కునేది కాయలు ఇక్కడ హైవే పక్కనే ఉంటాయి. ఎప్పుడైనా నెల్లూరు నుంచి ఒంగోలు ట్రావెల్ చేసేటప్పుడు కానీ, హైవే మీద వెళ్ళేటప్పుడు కానీ అర్థమవుతుంది అన్నమాట. కొన్ని ఏరియాలో కొన్ని ఏరియాలో నేల పెట్టారు, కొన్ని ఏరియాలో వచ్చింది. మొత్తానికి సర్దేశాం. తీసేసాం, మొత్తం ఎక్కిచ్చేస్తాం. ఇక బయలుదేరి నేను కూర్చున్నది టాప్లో కూర్చున్నా, ప్లేస్ లేదని, కింద కూడా ఖాళీ లేదు. టాప్లో కూర్చొని వెళ్ళిపోవడం. మొక్కలు తీసుకొచ్చిన తర్వాత మొక్కల్ని ఒక దగ్గర పెట్టేసి వాటర్ తీసుకొచ్చి వాటర్ పోయాలన్నమాట వాటికి, లేకపోతే వెళ్ళిపోతాయి. మొక్కలు కూడా నీడుండే ప్లేస్లో పెట్టాలి. వాటర్ బోర్ వాటర్ అయినా పర్లేదు, బోర్ కొంచెం పని చేయట్లేదని చెప్పేసి నేను ఇక్కడ కాలువ ఉంటే కాలువలో తీసుకెళ్తున్నాను వాటర్. ఇవి బాగా రెడ్ కలర్లో ఉన్నాయి.
అలా నీడుండే ప్లేస్లో పెట్టుకుంటే సేఫ్ అనమాట. ఎండ ఎక్కువ పడకుండా ఉంటుంది, చెట్టు చచ్చిపోకుండా ఉంటుంది అనమాట. అండ్ వీటికి సరిపడేంత వాటర్ పోసేసుకొని వేసే లోపల చెట్టు ఎండిపోకుండా ఉంచాలన్నమాట. వాటికి ఆల్రెడీ పోసేసాను ఆ చెట్లకి. అంటే ఒక చెట్టు కింద కానీ పెట్టుకుంటే సన్ రైజెస్ తక్కువ పడితే ఎండిపోకుండా చెట్టుకి సేఫ్గా ఉంటుంది. దించేసుకున్న తర్వాత ఆటో ముందుగా కొంచెం గుణికలు వేసేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఏరు పురుగు రాకుండా, ఇవాళ ఏరు పురుగు వచ్చి చెట్టు తినేస్తుంది అనమాట. అవన్నీ పడకుండా కొంచెం గుణికలు అలా చల్లుకొని అనుకున్న తర్వాత మొక్కని బ్లేడ్ తోటో లేకపోతే మీ దగ్గర ఉండే దాంతో కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఈరోజు కూడా ఎండ చంపేస్తుంది. గుంటలు ఎండ చుట్టూరు ఆ బ్లాక్ కవర్ని తీసేసుకొని శుభ్రంగా పక్కకి వేసేసుకొని దీన్ని కరెక్ట్గా, ఇది ఊడిపోకూడదు, కరెక్ట్గా మిడిల్ సెంటర్ పాయింట్లో పెట్టేసుకోవాలి. కరెక్ట్గా సెంటర్ పాయింట్లో పెట్టేసుకొని తర్వాత కరెక్ట్గా మెయిన్ సెంటర్ పాయింట్లో ఉండాలి. అండ్ తర్వాత మిడిల్ సెంటర్ పాయింట్లో పెట్టేసుకొని మొక్కని అండ్ మట్టి అంతా బూట్ చేసుకోవాలి. ఇక మొత్తం సైడ్ మళ్ళీ అది సెంటర్ బాగోడు చెట్టు. ఇలాగే ప్రతి మొక్కకి ఇలాగే చేసుకోవాలి. ప్రతి మొక్కని చూపిలేను. వేసుకున్న తర్వాత మొక్కను పట్టుకొని చుట్టూరు తొక్కాలి. స్టెబిలైజేషన్ కోసం మొక్క వంగకుండా, నీళ్ళుగా నిలబడకూడదు ఇక్కడ. మొక్కని ఇలా పట్టుకొని చుట్టూరు తొక్కాలి. గుణికలు కొంచెం జల్లుకొని తర్వాత మొక్క తీసుకొని దాంట్లో పెట్టేసి మట్టి ఇంటి మహాలక్ష్మి పార తీసుకొని చేయి, ఫోటోలు పోజ్ చేయడం కాదు. చూడు స్టైల్ ఒక చేత్తోనే ఆవాలది నెట్టుకో, కావాలి ఆవాలి మట్టి. ఈరోజు కూడా ఎండ ఎక్కువగా ఉంది. గుంతలు తీయడమే కాదయ్యా, మొక్కలు వేయడం కూడా కష్టమే. ఎండ చినిపోతుంది.